హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలూ పాపడ్. ఈవినింగ్ మంచి టీ టైం స్నాక్ అండి. ఇది మీరు ఒక్కసారి చేసుకుని డబ్బాలో పోసుకుంటే ఒక 10-15 రోజులు దీన్ని చక్కగా వాడుకోవచ్చు. క్రిస్పీగా క్రంచీగా ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ చేస్తారు. ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. ఒక 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకుని వాటిని 4 పీసెస్గా కట్ చేసేసుకుని స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకుని పక్కన పెట్టేయండి. ఉడికిన ఆలుగడ్డలకి పైన తొక్కంతా తీసేసుకుని గ్రేటర్తో దీన్ని చక్కగా గ్రేట్ చేసేసుకోండి. ఈ గ్రేట్ చేసుకున్న ఆలుగడ్డ తురుము వచ్చేసి నాకు ఒక కప్పు వచ్చిందండి. కప్పు ఆలుగడ్డ తురుముకి 1 కప్పు మైదాను కూడా వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూను కసూరి మేతిని చక్కగా చేతులతో అలా నలిపేసి వేసేసుకోండి. అది కూడా వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే దీన్ని కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక 2 బటర్ పీసెస్ కూడా వేసేసుకోండి. మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చండి, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ అంతా పిండికి పట్టేలాగా చక్కగా నిదానంగా దాన్ని శుభ్రంగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకున్నాక దీనికి అస్సలు ఎక్కువ వాటర్ పట్టదండి, ఆలుగడ్డ తడి ఉంటుంది కదా, కాబట్టి కొంచెం వాటర్ అందులో వేసుకొని కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే ఎక్కువ. చక్కగా అంతా కలిపి అలా మెత్తగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకుని చూసారు కదా, ఈ మాత్రం మెత్తదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టేసేసుకుని ఒక 20 మినిట్స్ దీన్ని అలాగే పక్కన పెట్టేయండి. ఒక 20 మినిట్స్ పోయాక ఒకసారి దాన్ని తీసేసి దాన్ని ఒక 4 భాగాలుగా చేసేసుకుని దాన్ని అలాగే ఉండలు చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క ఉండని తీసుకుని ఒత్తుకోండి. ముందుగా పిండిని చక్కగా జల్లేసేసుకుని అందు మీద ఇది పెట్టుకుని ఒత్తుకోండి. మరీ దలసరిగా అయితే అస్సలు అవసరం లేదండి. మనం చపాతీ ఎలా ఒత్తుకుంటాం అంత దలసరైతే సరిపోతుంది. అంతా ఒత్తేసేసుకున్నాక మంచి షేప్ ఉన్న మౌల్డ్ ఏదైనా తీసుకుని కట్ చేసేసుకోండి. అలా గిన్నెలు లాంటివి కానీ ఏదైనా గ్లాస్ కానీ అలా ఏదైనా ఉంటే దాంతో కరెక్ట్గా అన్నీ ఒకే సైజు వచ్చేలాగా చక్కగా కట్ చేసేసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా ఒత్తుకొని కట్ చేసేసుకోండి. మొత్తం అంతా కలిపి ఒత్తేసేసుకుని ఒక్కసారిగా కట్ చేసుకున్నాం అనుకోండి, పని ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ కట్ చేసేసుకున్నాక చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా అందులో వేసేసుకోండి. ఆయిల్ కాగాక ఒక్కొక్క దాన్ని తీసి అందులో వేసుకోండి. అవి చక్కగా ఫ్రీగా వేగేలాగా ఒక 5-6 మించి వేయకండి. అలా అయితే చక్కగా వేగి మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. హైలో పెట్టి అన్నీ వేసేసుకోండి. అన్నీ పైకి నూనెలో తేలగానే ఇంకా సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి నెమ్మదిగా కొంచెం ఎక్కువసేపు అయినా కానీ నిదానంగా చక్కగా వేయించుకోండి. అలాగే మనం ఒత్తుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేయించుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఒక్కొక్కటిని ప్లేట్లోకి తీసేసుకోండి. ఈవినింగ్ టీ టైంలో స్నాక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే అన్నీ వేయించుకుని ఓ పళ్ళెంలోకి తీసుకుని మంచి టీతో దీన్ని చక్కగా తినండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.